హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం అంటే ఏంది? అది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఈ తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి అమౌంట్ ఎంత ఇస్తున్నారు? దీనికి అర్హతలు ఏంది? ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్‌కు అప్లై చేయాలనంటే ఏ పత్రాలు అంటే ఏ జిరాక్సులు అవసరం ఉంటాయి? అదేవిధంగా ఏ విధంగా దరఖాస్తు చేయాలి? దరఖాస్తు చేసిన తర్వాత ఏ విధంగా స్టేటస్ చెక్ చేయాలి? అదేవిధంగా దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏ విధంగా కస్టమర్ కేర్కు ఫోన్ చేయాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి ఈ వీడియోను షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ కళ్యాణ లక్ష్మి పథకం అనేది 2014 అక్టోబర్ 2న స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళు మైనారిటీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు ఖర్చుల కోసం గవర్నమెంట్ అనేది 1,01,16 రూపాయలు అందించడం అయితే జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ పథకము అమలు చేయడం వల్ల కలిగే లాభాలు ఏంది అని అంటే నిరుపేద కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం కోసం ఈ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పథకం ద్వారా బాల్య వివాహాలు కూడా అడ్డుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ స్కీమ్కి అప్లై చేయాలనంటే 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. 10th మేమో ఆధార్ కార్డు లేదంటే బోనోఫైడ్ ఉండాలి. ఖచ్చితంగా బాల్య వివాహాలు ఎవరైనా చేస్తే ఈ కళ్యాణ లక్ష్మి రాదు కాబట్టి వాళ్ళు ఏజ్ వచ్చే వరకు అయితే ఆగుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే 1,01,16 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎస్సీలకైనా సరే, ఎస్టీలకైనా సరే, బీసీలకైనా సరే, ఈబీసీలకైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సేమ్ అయితే ఇస్తున్నారు. దీనితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారు తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. షాదీ ముబారక్ మైనారిటీ ముస్లింలకు కూడా సేమ్ ఇంతే 1,01,16 రూపాయలు మాత్రమే ప్రస్తుతానికైతే అందించడం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్కి అప్లై చేయాలనంటే క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి, రెసిడెన్స్ ఉండాలి. అయితే ఖచ్చితంగా అమ్మాయి ఏజ్ అయితే 18 సంవత్సరాలు ఉండాలి, అబ్బాయి ఏజ్ అయితే 21 సంవత్సరాలు అయితే ఉండాలి. ఖచ్చితంగా ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు రూరల్ వాళ్ళైతే 1,50,000 ఇన్కమ్ ఉండాలి, అర్బన్ వాళ్ళైతే 2 లక్షల ఇన్కమ్ అయితే ఉండాలి. ఒక్క క్యాండిడేట్ ఒక్కసారి మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ ఈ డాక్యుమెంట్స్ అమ్మాయి ఉండాలి, అబ్బాయి ఉండాలి. అమ్మాయి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అమ్మాయి తల్లి ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్ నుంచి అప్లై చేసుకుంటారు కదా, అమ్మాయి వాళ్ళ సెక్రటరీ ధృవీకరణ ఉండాలి, అబ్బాయి వాళ్ళ సెక్రటరీ ధృవీకరణ ఉండాలి. పెళ్ళి ఎక్కడైందో మ్యారేజ్ ధృవీకరణ కూడా ఖచ్చితంగా ఉండాలి, అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళి ఆన్లైన్ అంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. కళ్యాణ లక్ష్మికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఇవన్నీ ఫిలప్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వాలి. ఎవరి అప్లికేషన్ అయినా ఏదైనా మిస్టేక్ ఉంటే మీరైతే నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఇక్కడ వీడియో స్క్రీన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకు ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణ లక్ష్మికి కానీ ఆన్లైన్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.